భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ సాధించిన తర్వాత టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ వన్డేలు టెస్టులు మాత్రమే ఆడుతూ ఉన్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ టోర్నీలో 80కి పైగా సగటుతో కోహ్లీ పరుగులు సాధించారు. ఇక ఐపీఎల్ 2025 కోసం అతడు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ క్రికెట్ కు రిటైర్మెంట్, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ వంటి విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్ రిటైర్మెంట్ పై యూటర్న్ అంశంపై కూడా తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను మంచి స్థితిలో ఉన్నానని, రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడం అద్భుతమైన విషయమని కొనియాడారు. ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు కోహ్లీ మాట్లాడుతూ, లేదు, కానీ ఒకవేళ భారత్ గోల్డ్ మెడల్ మ్యాచ్ కు అర్హత సాధిస్తే ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తా. మ్యాచ్ గెలిచి గోల్డ్ మెడల్ తో స్వదేశానికి తిరిగొస్తా అని కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించారు. కంగారు పడొద్దు, నేను ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటనలు చేయట్లేదు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా. ఆట పట్ల ప్రేమ, ఆనందమే నన్ను క్రికెట్ ఆడేలా చేస్తూ ఉన్నాయి. ఆడాలన్న తపన ఉంటే రిటైర్మెంట్ పై ఆలోచించడం కష్టంగా ఉంటుంది. ఎప్పుడు రిటైర్మెంట్ చెబుతామనే విషయాన్ని సరైన సమాధానం ఉండదు. దీనిపై రాహుల్ ద్రవిడ్ తో కూడా మాట్లాడాను. నీ మనసు చెప్పిందే ఫాలో అయిపో అని నాతో ఆయన చెప్పారు. ప్రస్తుతానికి నా ఆట పట్ల హ్యాపీగా ఉన్నా అని విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో అన్నారు.